గురూజీ, మహబూబ్ నగర్ నుంచి కురుమూర్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి కురుమూర్తి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం, కురుమూర్తి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ మేడం నక్షత్రం తెలియదు. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. మేడం 24/9/1983. 24/9 మంత్ 9 1983 మేడం. 1983 మేడం 9th మంత్ 24 డేట్ 1983. 83 మేడం. పుట్టిన సమయం పుట్టిన సమయం అంటే తెల్లవారుజామున మేడం 3:30-4 గంటల మధ్యలో. సుమారు 3:30 నుంచి 4 మధ్యలో తెల్లవారుజామున. తెల్లవారుజామున మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్తే. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇంకొకసారి చెప్పండి. 24 అప్పుడే 34 అన్నారు, మళ్ళీ 24 స్వామి. 24. సరే సరే, మంచిది. ఓకే, శనివారం జన్మించినది మీరు? అవును సార్, అవును గురూజీ గారు. శనివారం ఉదయం. అవును గురూజీ గారు. శనివారం ఉదయం బుధ మహాదశ. బాగుంది జాతకం. రేవతి నక్షత్రంలో జన్మించేశారు, మీనరాశి. ఏం తెలుసుకోవాలి మీ జన్మ జాతకంలో? గురువు గారు, నా భవిష్యత్తు గురువు గారు, ఇంతగానో చదివినా ఇంత ఉద్యోగం అనేది ఉందా లేదా ప్రాప్తి మస్తు కష్టపడుతున్నా గురువు గారు. అంటే మీరు ఎడ్యుకేషన్ చేసినప్పటి నుంచి ఇంకా ఉద్యోగానికే వెళ్ళలేదా? ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఒక్కటేసారి ఫస్ట్ మొదటి విడతలో సక్సెస్ కాలేకపోయినా గురువు గారు. బీటెక్ కంప్లీట్ అయ్యే ఎన్ని సంవత్సరాలు అయింది గురుజీ గారు? బీటెక్ కంప్లీట్ అయ్యే ఎన్ని సంవత్సరాలు అయింది? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 2012 లో మాది పీజీ అయిపోయింది గురువు గారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఎంఏ బిఎడ్ గురుజీ. ఓకే ఓకే ఓకే. ఇంతవరకు ఎటువంటి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా 1 అటెంప్ట్ మిస్ అయింది. ఇంకా ఉందా లేదా మాకు ప్రాప్తి అనేది ప్రయత్నించండి ఖచ్చితంగా. మీరు కరెక్ట్గా ప్రయత్నిస్తే లభిస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. మంచి కాలేజ్లోనో లేదా మంచి దీంట్లోనో లెక్చరర్గా ప్రజెంట్ మీరు ట్రై చేయండి. మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఎక్కడో ఒక చోటు చేయొచ్చు. ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ మీరు గవర్నమెంట్లో ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తూనే గురువు గారు. ప్రజెంట్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తా లేదా మీరు? టీచర్గా చేస్తున్నా, ప్రైవేట్ టీచర్ చేస్తున్నారు. కరెక్ట్. అలా చేసుకొని మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు అయితే యోగం అయితే ఉంది. ఎందుకంటే రేవతి నక్షత్రము, మీనరాశి వాళ్ళకి టీచింగ్ ప్రొఫెషన్ బాగా అచ్చొస్తుంది. నేనే చెప్తూ ఉంటాను, మీకు కరెక్ట్గా అచ్చొచ్చింది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీరు చేయొచ్చు. జన్మజాతకంలో చాలా బాగుంది. రోజు గురుపాదుక స్తోత్రాన్ని రోజు చదువుకోండి. తర్వాత ప్రతి గురువారం దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇవ్వండి. ఇలా ఒక 16 వారాలు చేసుకుని రోజు చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్ కాల్ఫర్ అయినప్పుడు లేదంటే పోస్టల్ కాల్ఫర్ అయినప్పుడు కాల్ఫర్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఆల్ టికెట్ ఎప్పుడైతే కడతారో ఎగ్జామ్కి, అక్కడ నుంచి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేదాకా ప్రతిరోజు గురు దేవాలయం వెళ్ళి 18 ప్రదక్షిణలు వేస్తూ ఉంటే ఆ గురు అనుగ్రహం వచ్చి తర్వాత ఖచ్చితంగా మీకు గురు అనుగ్రహంతోనే ఉద్యోగం ప్రాప్తిస్తుంది, మంచిదవుతుంది. నమస్తే. కురుమూర్తి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గాంధర్వ వివాహం గురించి తెలియజేస్తా అన్నారు. గంధర్వ వివాహం ఏంటి? గంధర్వ వివాహం అంటే సింపుల్ వర్డ్. ఇది ఒక రకంగా ప్రేమ వివాహము అని చెప్పచ్చు. ఎందుకంటే గంధర్వ వివాహము అంటే పాతకాలంలో ఎక్కడో వెళ్ళేవారు, అక్కడ ఎవరో చూసేవారు. వీళ్ళకి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అవి ఇవి ఏం అవసరం లేదు, వాళ్ళు చూడడం వీళ్ళు చూడడం అయిపోయింది అంతే. మాంగళ్యం కట్టాలి, అది చేయాలి, ఏం లేదు. చూసారా, పెళ్ళి అయిపోయింది అంతే. గంధర్వ వివాహం అంటే మనసులు కలిసిందా వివాహం అయిపోయింది. శకుంతల, దుష్యంతుడు, ఇలా చాలా ఉన్నాయిలేండి. చాలా ఋషులకే చాలా ఉన్నాయి.